హలో హాయ్ ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. చాలామందికి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. ప్రతి స్టేట్లో అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగు, ఒరిస్సా మాట్లాడే వాళ్ళు ఒరిస్సా, తమిళనాడు ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదండి. ప్రతి స్టేట్లో 5వ తరగతి వరకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మాతృభాషలోనే చదవాలా అనే దానికోసం క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అంతకంటే ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్ని పాలసీలు ప్రవేశపెట్టినా కూడా ప్రతి దాని వెనుక రాజ్యాంగం యొక్క విలువ ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటో తెలియజేయడం కోసం నేను ఈ టాపిక్ చూస్ చేసుకున్నానండి. వీళ్ళు ఎన్ని పెట్టినా కూడా రాజ్యాంగాన్ని దాటి ముందుకు పోవడానికి అయితే లేదండి. అంత పకడ్బందీగా ఉంటుందండి రాజ్యాంగం. వీళ్ళు చేసిన ఈ విధానం ఏంటంటే ఒకసారి చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఈ బుక్ ఉందనుకోండి, దీని మీద చూడండి, బుద్ధుడు బౌద్ధ ధమ్మము అని ఉందండి. సేమ్ ఇదే ఇంతకుముందున్న ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ అండి, తర్వాత ఇంటర్మీడియట్ అండి. వీళ్ళు చేసింది ఏంటంటే ఈ లోపల కాంటెంట్ అనేది ఏం మార్చలేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటూ జస్ట్ హెడ్లైన్స్ మార్చారండి. అంటే బుద్ధుడు బౌద్ధము ఆవశ్యకత, ఓకే. లోపల కంటెంట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువ ఏంటంటే వీళ్ళు ఎన్ని పాలసీలు ప్రవేశపెట్టినా కూడా రాజ్యాంగాన్ని దాటి ఏది కూడా చేయలేరండి. రాజ్యాంగంలో క్లియర్గా ఉంటుందండి, ఏ యొక్క లాంగ్వేజ్ను కూడా మీరు బలవంతంగా ప్రతి ఒక్కరి మీద రుద్దడానికి వీలు లేదండి. సపోజ్ ఇప్పుడు ఒక సెంట్రల్ ఎంప్లాయీ ఉన్నాడండి, డిఫెన్సో లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి. వీళ్ళు ఉత్తరప్రదేశ్లో 1 సంవత్సరం ఉండి తర్వాత అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి ఏపీకో లేకపోతే తమిళనాడుకో వచ్చాడంటే ఉత్తరప్రదేశ్లో ఉండే లాంగ్వేజ్ వేరు ఉంటుందండి, ఏపీలో ఉండే లాంగ్వేజ్ వేరు ఉంటుందండి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఉత్తరప్రదేశ్లో ఉన్న అక్కడ లోకల్గా ఉన్న లాంగ్వేజ్ మాట్లాడాలా, ఇక్కడ ఏపీకి వచ్చేసి ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ మాట్లాడాలా, మరియు అతను ఏ లాంగ్వేజ్ తీసుకోవాలనేది ఫుల్ కన్ఫ్యూజ్ ఉంటుందండి. అందువల్ల రాజ్యాంగంలో క్లియర్గా ఏం చెప్పారంటే అండి, మీరు ఏ స్టేట్లో అయినా సరే మీ ఆవశ్యకత మీద మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ని ప్రిఫర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగే పెట్టాలనేది ఉద్దేశం అయితే లేదండి. ఇప్పుడు న్యూస్లో ఇచ్చేది కూడా అదంతా చాలా కొంచెం ఫాల్ట్ ఉంటుందండి. వాళ్ళు ఏదో విధానంలో చెప్తున్నారు తెలిసి తెలియక. బట్ ఒరిజినల్ విషయం ఏంటంటే ఈ యొక్క సపోజ్ మన స్టేట్నే చూసుకుంటే ఇక్కడ తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, ఇంకా వేరే ఇతర సాంస్క్రిట్ అదర్వైజ్ ఉర్దూ భాష ఏదైనా సరే అండి, ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో మాత్రం ఎటువంటి చేంజ్ చేయడానికి లేదండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మన రాజ్యాంగంలో రాసిన విధానం ప్రకారము ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం ఫాలో అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇష్టం అండి, తెలుగు అయినా చదువుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా చదువుకోవచ్చు, ఓకే. వీళ్ళు మార్చిన విధానం ఏంటంటే ఒకసారి నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూడండి, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 5+3+3+4 అండి. ఇది చాలా మంది కన్ఫ్యూజన్గా ఉందండి. అసలు 5 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి అండ్ 1 more 3 ఏంటి అనేది కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఒకసారి చూడండి, స్టార్టింగ్లో 3 సంవత్సరాల నుండి చూడండి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ప్రీ స్కూల్ అండి. ఆ నర్సరీ అవి ఉంటాయి కదండి, అవి చదువుకోవచ్చండి. తర్వాత 7వ సంవత్సరం 8వ సంవత్సరం వాళ్ళు 1st and 2nd క్లాస్ చదువుతారండి, ఓకే. తర్వాత వచ్చేసి 9th 10th 11th ఈ 3 సంవత్సరాలు వచ్చేసండి 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ కంప్లీట్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ 12వ సంవత్సరం 13వ సంవత్సరం 14వ సంవత్సరం 6 7 8 అండి. నెక్స్ట్ 15వ సంవత్సరం 16వ సంవత్సరం 17 18 9 10 11 12 అండి. మనం చెప్పే ఈ 10th క్లాస్ అండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అండి. ఇక్కడ మెయిన్గా వీళ్ళు చేంజ్ చేసింది ఏంటంటే పాత క్లాసులు ఇంతకుముందు చదువుకునే వాళ్ళకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు 3వ తరగతి 5వ తరగతి 8వ తరగతిలో యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టారండి. ఖచ్చితంగా ఇవి పాస్ అవ్వాలండి. ఇంతకుముందు ఉన్నది ఏంటండి, వాళ్ళు యాన్యువల్ ఎగ్జామ్స్ ఏ ఇయర్కి ఆ ఇయర్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు ప్రమోట్ అయిన వాళ్ళు నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవుతారండి. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్పెషల్గా మెన్షన్ చేసింది 3వ సంవత్సరం 5వ సంవత్సరం 7వ సంవత్సరం అండి. వీళ్ళు ఖచ్చితంగా ఇవి యాన్యువల్ ఎగ్జామ్స్ రాయాల్సిందేనండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి 10th క్లాసు అండ్ ఇంటర్ 11 12 ఇంటర్మీడియట్ అండి. వీళ్ళు బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఇంతకుముందు ఎలా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. కాకపోతే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇది క్లియర్గా
మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉంటాయండి, కొంతమంది 6వ తరగతి వరకు చదివేసి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ పరిస్థితి సరిగా లేక వాళ్ళు డ్రాప్ అవుతూ ఉంటారండి. సో అటువంటి వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు ప్రవేశపెట్టినది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు 6వ తరగతి ఉందనుకోండి, 6వ తరగతి 12 సంవత్సరాలు చదువుతున్నాడండి. సో 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ ఇక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా అతనికి సంబంధించిన ఏదైనా సరే, సపోజ్ వాళ్ళ యొక్క వృత్తిపరంగా ఉండే పనులు కానీ కుల వృత్తులు కానీ ఏవైనా చేసుకొని ఎంతో కొంత ఎకనామిక్గా సంపాదించి ఆ ఇంట్లో ఉన్న పేరెంట్స్కి ఇస్తారండి. సో అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టారండి. ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టికల్ టైప్ అండి. సో అతను ఎంత కష్టపడుతున్నాడో అది మొత్తము వీళ్ళు డ్రాప్ అవుట్స్ పెరగకుండా ఆ పిల్లవాడి నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా ఇస్తారో అలాగే ఇక్కడ వీళ్ళు చేసుకోవచ్చండి. సో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి అండి. ఓకే, సో దీనివల్ల మెయిన్ ఏంటంటే అండి, ఎక్కువ డ్రాప్ అవుట్స్ అవ్వకుండా ఆ ఇంట్లో వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఇతను ఉపయోగపడుతూ ఉంటాడు, ప్లస్ ఇతని ఎడ్యుకేషన్ కూడా మంచిగా సాగుతుందండి. ఇది మెయిన్ వచ్చేసండి గుజరాత్ ప్రభుత్వం ఇంతకుముందు బాగా ఇంప్లిమెంట్ చేసిందండి, అది సక్సెస్ అయింది. సో అందువల్ల వీళ్ళు ఈ ప్రపోజల్ పెట్టారండి. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసండి ఇక్కడ వాళ్ళు 3 పాలసీలు తీసుకున్నారండి. ఒకటి ఫస్ట్ స్టేజీ, సెకండ్ స్టేజీ, నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అండి. సో ఒకసారి చూడండి, ఫస్ట్ స్టేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలాగైతే 5వ తరగతి వరకు చదువుతున్నారో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేజ్ వచ్చేసి వొకేషనల్ అండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వొకేషనల్ అంటే ఇక్కడ అతని యొక్క 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ డ్రాప్ అవుట్ అవ్వకుండా అతని ఇష్టం వచ్చిన పనిని చేసుకుంటూ అతను కంటిన్యూగా ఇక్కడ డ్రాప్ అవుట్ అవ్వకుండా కంటిన్యూ చేయటండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, థర్డ్ స్టేజ్లో ఫారిన్ లాంగ్వేజెస్ అండి, ఫారిన్ లాంగ్వేజెస్. సో దీని ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక భారతదేశంలో మనం మెయిన్గా చదువుతున్న ఇక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజెసే కానీ ఇప్పుడు జర్మనీ పోవాలంటే ఖచ్చితంగా అక్కడ జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. అలాగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే ఈ విధానంలో ఏంటంటే, సో నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ని నువ్వు ఏదైనా చూజ్ చేసుకోవచ్చండి. సో దాని మీద ఇంకా ప్రాసెస్ నడుస్తుందండి, ఇది ఫైనలైజ్ అవ్వలేదు. సో ఒక క్లారిటీ కోసం చెప్తున్నానండి. అండ్ 10వ తరగతి అండ్ 12వ తరగతి మాత్రం యాజ్ ఇట్ ఈస్ బోర్డులే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయండి, అలాగే వస్తాయి. సో కంటెంట్ అనేది ఏం మారదండి. వీళ్ళ యొక్క విధానం ఏదో కొత్తగా 5+3+3+4 అని చెప్పారే కానీ ఇక్కడ విధానం అయితే ఏం మారదండి. నెక్స్ట్ అంటే ఒకటే చేంజ్ అండి, ఇక్కడ ఇంతకుముందు 15 సంవత్సరాలకి 10వ తరగతి కంప్లీట్ అయ్యేది, 17 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేదండి. ఇప్పుడు వీళ్ళు 18 సంవత్సరాలకి 12th కంప్లీట్ చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారండి. కాకపోతే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈ ఉన్న ఒక టోటల్ ప్రాసెస్లో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కొత్తగా మన ఇండియాలో నడుస్తుందండి. సో దాని మీద బేస్ చేసుకొని ఒక పిల్లవాడిలో కంప్లీట్గా స్కిల్స్ రావడం కోసం అండి. ఇంతకుముందులాగా ఏదో బట్టి కొట్టి ఏదో చదివి 100కి 99 మార్కులు తెచ్చుకొని అంటే కుదరదండి. ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్లో ఏంటంటే కంప్లీట్గా ప్రతి స్టేజ్లో సపోజ్ ఇప్పుడు అతను 6th క్లాస్లో చూడండి, వొకేషనల్ ఏదో ఒక వృత్తి అండి, ఏదో ఒక పని. సపోజ్ ఇప్పుడు ఒక లైట్ ఉంది, లైట్ ఎట్లా వెలుగుతుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చెప్పాలండి. సపోజ్ ఇప్పుడు ఒక ట్రైన్ ఇంజిన్ ఉంటుందండి, ఆ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా మూవ్మెంట్ అవుతుంది దాని గురించి క్లియర్గా తెలిసి ఉండాలండి. ఏదో బట్టి కొట్టే చదువులకైతే ఇక కంప్లీట్గా పోయినట్టేనండి. ఒకవేళ ఈ విధానం కానీ సక్సెస్ అయితే ఇది కన్ఫర్మ్ కాదండి, జస్ట్ ఇది ఒక పాలసీ మాత్రమే, ఒక విధానం మాత్రమే. సో నెక్స్ట్ చూడండి, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ ఇయర్ అంటే ఏంటండి, ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం తీసుకుంటామండి, ఏదైనా బీఎస్సీనో లేకపోతే ఏదో ఒకటి డిగ్రీ కోర్స్ తీసుకుంటామండి. డిగ్రీ కోర్స్ వచ్చేసి 3 years ఉంటాయి. ఒకవేళ మనం టెక్నికల్ సైడ్ వెళ్తే బీటెక్ కానీ అటు సైడ్ వెళ్తే మాత్రం 4 years ఉంటుందండి. సో వీళ్ళు పెట్టిన విధానం ఏంటంటే ఇక్కడ నువ్వు డిగ్రీలో నువ్వు ఏదైనా కోర్స్ తీసుకోండి, బీఎస్సీ ఒక సబ్జెక్ట్ తీసుకొని 1 year చదివిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామండి, ఒకవేళ వర్తంగా హెల్త్ బాగాలేకో లేకపోతే అసలు ఫినాన్షియల్ సరిగా లేకో అతను డ్రాప్ అవుట్ అయ్యాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాడు, అతను కంప్లీట్గా ఒక 2 years బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాయాలన్నప్పుడు ఇతను ఒప్పుకోరండి ఇప్పుడున్న పాలసీ విధానంలో. ఈ విధానం ఏంటంటే ఎక్కడికక్కడ కట్ అండి. సో ఇక్కడ ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ ఉన్నాడో ఆ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకొని అతను చదువుకున్న దాంట్లో అతనికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, సో అతను ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు అనుకోండి, BZC, ఓకే, జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ ఇట్లా తీసుకున్నాడు అనుకోండి, అతనికి జువాలజీ ఇష్టం లేదండి. సో అతను ఆ జువాలజీ అనే దానిని పక్కకు పెట్టేసి వేరే సబ్జెక్ట్ని చదువుకోవచ్చండి ఆ జువాలజీ ఉన్న ప్లేస్లో. అది ప్రవేశపెట్టారండి. సో ఫస్ట్ ఇయర్లో ఉన్న డ్రాప్ అవుట్ అయినా కూడా సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చండి. అట్లా సెకండ్ ఇయర్ వరకు కంప్లీట్ అయ్యారంటే సో డిప్లొమా అండి, కొన్ని ఎగ్జామ్స్ డిప్లొమా మీదే జాబ్స్ ఇస్తుంటారండి. సో అక్కడ వరకు వీళ్ళు ప్రాసెస్ అవ్వచ్చండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డిగ్రీ అండి. ఈ డిగ్రీ ఏంటంటే ఈ 3 years కంప్లీట్ అయితే వాళ్ళు ఉద్యోగానికి అర్హులండి. సో
3 years కంప్లీట్ చేసుకొని ఇక నాకు చదువు అవసరం లేదనుకున్న వాళ్ళు ఇది కంప్లీట్ చేసుకోవచ్చు అండి 3 years. నెక్స్ట్ లేదు నాకు ఈ ఉద్యోగం కాదు, నాకు ఇంకా నాలెడ్జ్ కావాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటండి నెక్స్ట్ ఇక్కడ 4th 5th అండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అంటున్నామో అదేనండి 4th 5th. సో నువ్వు 4th year 5th year మొత్తం కలిపి చదువుకుంటే ఇంటిగ్రేటెడ్ అండి. సో ఇవి ఎక్కువ ఫారెన్లో ఈ విధానం అమలు అవుతుందండి. సో ఇది మెయిన్ అండి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. కాకపోతే నేను ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నానంటేనండి, సో వీళ్ళు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా కూడా ఇది ఫైనల్ కాదండి, ఇది కేవలం ఒక సూచనలు మాత్రమేనండి. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, వీళ్ళు ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని పాలసీలు ప్రవేశపెట్టినా కూడా మనం ఫైనల్గా వాళ్ళు తిరిగి రాజ్యాంగం దగ్గరికి రావాల్సిందేనండి. సో దాని యొక్క ఆవశ్యకత ఏంటంటే ఇప్పుడు చెప్తానండి. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగం అనేది ఇక్కడ 3 పార్ట్స్గా రాశాను చూడండి. ఫస్ట్ది శాసనశాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ, నెక్స్ట్ న్యాయశాఖ అండి. సో ఈ 3 ఏంటండి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ పాలసీని తెచ్చారో ఈ కేంద్ర ప్రభుత్వము ఈ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ శాసనశాఖ అండి. శాసనశాఖ అంటే మనం ఇప్పుడు చెప్పే రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ అండి, కేంద్రంలో అయితే లోక్సభ అండి. ఫస్ట్ లోక్సభలో ఇది అప్రూవ్ అవ్వాలండి. సో వీళ్ళు లోక్సభలో అప్రూవ్ చేసి ఒక బిల్ రూపంలోనే వస్తుందండి. సో బిల్ వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడైతే రాష్ట్రపతి సైన్ చేస్తాడో అప్పుడే అది చట్టంగా మారుతుందండి. ఒక్కసారి చట్టం అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పాలసీ మొత్తం వీళ్ళు ప్రతి రాష్ట్రం ఫాలో అవ్వాల్సిందేనండి. సో కంప్లీట్గా ఫాలో అవ్వాలంటే అది కూడా లేదండి, దాని గురించి కూడా చెప్తాను. ఎప్పుడైతే ఇక్కడ లోక్సభలో వీళ్ళు ఒక బిల్లును ప్రవేశపెట్టి దాన్ని సక్సెస్ చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఓకే అన్న తర్వాత అది చట్టంగా మారుతుందండి. సో ఏదైతే చట్టంగా మారుతుందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పని ఈ కార్యనిర్వాహక శాఖ అండి. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాష్ట్రాల్లో అయితే సీఎం, కేంద్రంలో అయితే పిఎం అండి. సో ఒకవేళ వీళ్ళకి చట్టం చేశారు, దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే జ్యుడిషియరీ ఎంటర్ అవుతుందండి, అంటే న్యాయశాఖ ఎంటర్ అవుతుందండి. సో అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాసిన రాజ్యాంగంలో ఎవరికి హక్కులు ఇవ్వలేదండి. ఇక్కడ చూడండి, ఇవి 3 వచ్చేసి ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా పనిచేస్తాయండి. సో దీని మీద ఇది పెత్తనం చేయదు, వీళ్ళ మీద ఇది పెత్తనం చేయదండి. సో ఒకరి మీద ఒకరికి ఎటువంటి పెత్తనాలు ఉన్నవండి. ఇక్కడ కంప్లీట్గా ఎవరికోళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. సో ఇక్కడ ఈ కంప్లీట్గా ఈ శాసనశాఖలో బిల్ పాస్ అయిన తర్వాత దానిని రాష్ట్రపతి సైన్ చేసిన తర్వాత అప్పుడు ఈ కార్యనిర్వాహక పిఎం వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఎప్పుడైతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరో వీళ్ళిద్దరూ, అప్పుడు మాత్రమే న్యాయశాఖ ఇన్వాల్వ్ అవుతుందండి. సో ఇక్కడ చాలామంది కొంచెం డౌట్ ఉంటుందండి, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రతిదాన్ని తీసుకువెళ్ళి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము, హైకోర్టుకి వెళ్తాము అంటుంటారండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క న్యాయశాఖ పరిధి ఏంటంటే ఏది పడితే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదండి. సో కంప్లీట్గా ఇది ఎవరైతే ఇక్కడ చట్టం చేస్తారో, చట్టం ఎలా వస్తుందో ఆల్రెడీ చెప్పానండి. సో ఏదైతే చట్టం ఉంటుందో ఆ చట్టాన్ని మాత్రమే ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదని చూస్తారండి. సో చాలామందికి ఇది డౌట్ ఉంటుందండి, ఒకసారి క్లారిటీగా వినండి ఇది. ఓకే, సో ఇలా అయిన తర్వాత అండి, సో నెక్స్ట్ రాసిన చూడండి, ఇక్కడ వీళ్ళు ఈ చట్టాలు చేసినా కూడా ఖచ్చితంగా ప్రతి రాష్ట్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా? కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ప్రతి రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయాలంటే అవసరం లేదండి. సో వీళ్ళు ఈ చట్టం తెచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రానికి మళ్ళీ వీళ్ళు పంపిస్తారండి. అది ఎలాగంటే ఇప్పుడు మనం ఏది చేసినా కూడా 4 పార్ట్లుగా ఉంటుందండి. కొన్నేమో కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందండి. సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సెంట్రల్ తీసుకోవాలండి, దాని మీద రాష్ట్రం ఏం చేయలేదండి. అలాగే రాష్ట్రం కూడా రాష్ట్రం చేతిలో కొన్ని ఉంటాయండి. వీళ్ళిద్దరికి సంబంధించినవి ఇక్కడ ఉమ్మడి ఉంటాయండి. సో ఈ ఉమ్మడి మీద వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుందండి. సో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ సపోజ్ కేంద్రం అనేది ఒక చట్టం మీద ఆల్రెడీ చేస్తుంది అనుకోండి. సో అదే చట్టము రాష్ట్రం కానీ చేస్తే ఆ రాష్ట్రం చేసిన చట్టము కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి విరుద్ధంగా ఉండకూడదండి. ఓకే, సో అప్పుడు మాత్రమే రాష్ట్రం చేసే చట్టం చెల్లుతుందండి. ఇక్కడ ఉమ్మడిలో ఇప్పుడు వీళ్ళు పెట్టే ఈ విద్యా విధానం అనేదండి ఉమ్మడి విధానం అండి. సో ఫస్ట్లో వచ్చేసి అది రాష్ట్రం జాబితాలో ఉండేదండి, బట్ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ఉమ్మడి జాబితాలోకి తీసుకువెళ్ళారండి. ఓకే, సో ఇక్కడ ఉమ్మడి జాబితా తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రం చేతిలో ఉండదు, అదేవిధంగా కేంద్రం చేతుల్లో ఉండదండి. దాన్ని అవశేషాధికారం అంటారండి. సో దాని గురించి ఇక్కడ అవసరం లేదు కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో టోటల్గా ఇదండి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా మారిపోతుంది 2020లో అనేది. కేవలం ఇది ఒక స్క్రిప్ట్ మాత్రమేనండి, విధానం మాత్రమే. ఇది ఫైనల్ అవ్వలేదు. ఇది ఫైనల్ అవ్వాలంటే
చాలా టైం పడుతుందండి. సో ఒక క్లారిటీ తీసుకొద్దామని చాలా మందిలో ఇప్పటికే న్యూస్లో రోజు స్క్రోలింగ్ వస్తూ ఉంది, అది చూస్తూ ఉన్నారు. సో మీకు క్లారిటీ కోసమే నేను ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకున్నానండి. సో వీళ్ళు ఏవి చేసినా కూడా స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏది చేసినా కూడా రాజ్యాంగాన్ని దాటి బయటకు వెళ్ళలేదండి. సో అంత పకడ్బందీగా మనకు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి కల్పించారండి. ఓకే, థ్యాంక్ యూ.